శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీతలో భాగంగా ఈవేళ మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగమనందు 59వ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలగుచున్నవే కాని వానిని గూర్చిన వాసన పోవుట లేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోవుచున్నవి. ఈ శ్లోకము సాధకులకు అతి ముఖ్యమైనది. యాలనన సాధనకు సంబంధించిన ఒకానొక పరమ రహస్యమిందు తెలియజేయబడినది. అది ఏదియో విచారించదము. వాసనాక్షయ, మనోనాశ, తత్వజ్ఞానము అను 3 సాధనలు శాస్త్రములందు తెలుపబడినవి. ఈ 3ను ఏకకాలమందే సాధింపబడిననే తప్ప సాక్షాత్కారము కలుగదనియు చెప్పబడినది. అందు వాసనాక్షయముచే తత్వజ్ఞానము, తత్వజ్ఞానముచే వాసనాక్షయము సిద్ధించుచుండును. వెనుకటి శ్లోకమున వాసనాక్షయముచే తత్వదర్శనము చేకూరునని చెప్పబడగా, ఈ శ్లోకమున తత్వదర్శనముచే ఆత్మావలోకనముచే వాసనాక్షయము సిద్ధించునని చెప్పబడినది. వాసనలు నశించనిదే ఆత్మదర్శనము కాదు. ఆత్మను దర్శింపనిదే వాసనలు నశింపవు. కనుకనే ఇచట పరం దృష్ట్వా రసో అపిన వర్తతే. పరమాత్మను దర్శించిన పిమ్మటనే వాసన నివర్తించును అని తెలుపబడినది. వాసనాక్షయ తత్వజ్ఞానము లేక ఆత్మదర్శనముల రెండింటినీ ఏకకాలముననే అభ్యసింపవలెనని శాస్త్రములు ఉద్ఘోషించుతున్నవి. వాసనాక్షయము సామాన్యమైనది కాదు. మోక్షము యొక్క కీలకమంతయు దాని ఎందే ఇమిడి ఉన్నది. అది సిద్ధించినచో సమస్తము సిద్ధించినట్లే. అనేక జన్మార్జితములైన సంస్కారములు ఘనీభవించి వాసనారూపముగా చిత్తమందు దృఢపడి ఉండును. ఇంద్రియములకు శబ్దాది విషయములు ఆహారము. ఆ ఆహారమును అనగా విషయములను స్వీకరింపనంత మాత్రము చేత లోనగల విషయ వాసన చచ్చునని ఎవరును భ్రమపడరాదు. పుట్టను కొట్టినంత మాత్రమున పాము చావదు కదా. ఆ విషయ వాసన సమూలముగా తొలగుటకు ఆత్మను సందర్శించవలెను. పరం దృష్ట్వా ఆత్మ యొక్క సత్యత్వమును, జగత్తు యొక్క మిథ్యాత్వమును అనుభూతమనర్చుకొనవలెను. ఆత్మతత్వమును గూర్చిన శ్రవణ మననాదులను లెస్సగా గావింపవలెను. విషయములందలి అనిత్యత్వమును, ఆత్మ యొక్క శాశ్వతత్వం, ఆనందత్వములను బాగుగా తెలుసుకొనవలెను. అత్తరి విషయములందలి ప్రీతి, రాగము క్రమముగా తగ్గుతూ వచ్చి వాసన సన్నగిల్లి తుదకు నశించిపోవును. కావున సాధకులు తాము కేవలము ఇంద్రియములను పైపైన నిరోధింపగలిగినారో లేక రసవర్జితముగా వాసనారహితముగా చేయగలిగిరో బాగుగా వారికి వారే పరీక్షించుకోవాలి. ఎవరో చెప్పేటువంటిది కాదు.
ఎవరికో తెలియబడేటువంటిది కాదు, తనకు తానే తెలియబడాలి, తనకు తానే నిశ్చయపడాలి. భగవానుడు దయతో తెలిపిన ఈ ఆత్మతత్వదర్శన రూపమగు ఉపాయమును అమలులో పెట్టుట ద్వారా నిశ్శేష వాసనారహిత్యము గావించుకొని జన్మ సార్థకత నొందవలెను అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. నిరాహారస్య అను పదమునకు ఉపవాసము చేసిన వానికి అని కొంతమంది అర్థం చెప్తూ ఉంటారు. కానీ దానికంటే పై అర్థమే సముచితముగా ఉన్నది. మోక్షప్రాప్తికి ఇంద్రియములను విషయముల నుండి మరల్చుట మాత్రము చాలునా అంటే చాలదు అని చెప్పవలసి వస్తుంది. చిత్తమున గల విషయ వాసన కూడా తొలగవలెను. విషయములను తొలగించడము కాదు, విషయ వాసనలు కూడా సమూలంగా తొలగించాలి అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఆ వాసన తొలగుటకు ఉపాయమేమి? పరమాత్మను దర్శించుటయే, అనగా ఆత్మతత్వ చింతనాదుల ద్వారా దృశ్యము యొక్క మిథ్యాత్వమును, ఆత్మ యొక్క సత్యత్వమును ప్రత్యక్షముగా అనుభూతమనొచ్చుకొనుటయే అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. వాసనలను తొలగించడం అంత సులువు కాదు. విషయములను తొలగించవచ్చును, కానీ విషయ వాసనలను తొలగించడం అంత సులువైనటువంటి పని కాదు. దేహమునకు సన్యాసము ఇవ్వవచ్చేమో, కానీ మనసుకు సన్యాసము ఇవ్వడం అంత సులువైనటువంటి విషయము కాదు. వాక్కుకు మౌనం ఇవ్వచ్చునేమో, కానీ మనసుకు మౌనం ఇవ్వడం అంత సులువైన విషయము కాదు. మరి సునాయాసమైన మార్గం ఏమిటి అంటే, నిజ గురువు వద్ద చేరినటువంటి సచ్చిషునికి గురువు ఇచ్చేటువంటి సునాయాసమైన మార్గాన్ని ప్రయాణించేటువంటి వారికి ఇవి అన్నీ కూడా తృణప్రాయంగా తోయబడతాయి. మనసు అమనస్క స్థితికి పొందినటువంటి వాడికి సహజ అమనస్కుడై జీవన విధానాన్ని గడుపుతూ ఉంటాడు. దేనికి కూడా అంటబడడు, అంటని లక్షణముతో జీవిస్తూ ఉంటాడు. ఇది కేవలము సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము వలన మాత్రం లభ్యమవుతున్నదే కానీ తనకు తానుగా ఏదో ఒక శాస్త్రాన్ని చదివి ఏదో ఒక మాటను విని శ్రద్ధపడినంత మాత్రమున గమ్యము చేరుకోవడం అంత సులువైనటువంటి పని కాదు. జీవన్ముక్తుడు కావడం అనేది, అమనస్క స్థితిని పొందడం అనేది, సహజ అమనస్క స్థితిలో జీవించడం అనేది కేవలం స్వతహాగా కుదిరే పని కాదు. అది కేవలం గురుమూర్తి వలననే లభ్యమవుతుంది. ఇది మనకు శాస్త్రాలు ప్రమాణంగా కూడా చెప్పాయి. గురుమూర్తి లేక గుర్తు తెలియబడదు. గురుమూర్తి ద్వారా గుర్తిరిగి గుర్తు రహితమైనటువంటి స్థితి నీకు కలగాలి అంటే సహనశీలుడవై, సదాచారణ సంపన్నుడవై, మనోవాక్ చిత్తములను సమముగా ఉంచుకొని గురు శుశ్రూషలు చేసినటువంటి సచ్చిషునికి ఇది సునమైనటువంటి మార్గం, సునాయాసమైనటువంటి మార్గం. అటు కాని వాడికి ఇది గడ్డుగా, కష్టంగా తోయబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.